ఓ స్వామి, మరి నీ దర్శనం వల్ల ఎప్పుడు అవుతుంది స్వామి మాకు? దేవి చెప్పేదాన్ని విను. నేను ఆ బ్రహ్మాండ బ్రహ్మణ ప్రకృతాంబ గర్భమున విరాట్ కోటూరి వీర బ్రహ్మంగా నేను అవతారం ఎత్తి గోవిందమ్మను నిన్ను పెళ్లి చేసుకుంటాను దేవి. అడుగునా స్వామి? సరే స్వామి. సరే స్వామి, నీ ఆజ్ఞ ప్రకారము శివకోటయ్య ప్రమాదమ్మ గర్భంలో జన్మించేదాని కాక ఏమి అవతారమన? గోవిందమ్మ అవతారం. గోవిందమ్మ కైలాస శిఖరములోన చల్లనైన దేవుడ నీవే, కైలాస చల్లనైన దేవుడవయ్యా, చల్లనైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవే, చల్లనైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవుడే. అదిలో నా దేవుడ నీవే అవతరించి రావయ్యా, అదిలో నా దేవుడు నీవై అవతరించి నావయ్యా, అదిలో నా దేవుడ నీవే అవతరించి రావయ్యా, అదిలో నా దేవుడు నీవై అవతరించి నావయ్యా. దేవుడా మమ్మ అదుకోవేరా. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. స్వామి, ఇప్పుడు గర్భ రూపంలో ఈ సభ అందరి పేరేందో విన్నవించము. చారినే వినారా చారినే వినారా, చారినే వినరా, పరిపూర్ణయ్య చారినే కనరా, చారినే వినారా, పూర్ణయ్య చారినే వినారా, చారినే వినరా, అయ్యో చారినే బాబు సంతోషమందగా మెడలు సంతగా, చారినే బాబు సంతోషమందగా వాళ్ళు దీనము నేను ఆశించబోయేది. చారినే వినరా, చారినే కనరా, అయ్యో పెద్ద పెద్ద నాగల్లో ప్రేమతో చేసేది, ధనాగంలో ప్రేమతో చేశాయా, పెద్ద నాగల్లో ప్రేమతో చేసేది, పెద్ద నాగంలో ప్రేమతో చేశాయా, చిన్న చిన్న నాగల్లో చిత్తంగా చేసేది. చారినే వినరా, పరిపూర్ణయ్య చారినే కనరా, అయ్యో తన నీతి కడియాల పురమందు వెలసిన, కడియాలపురమందు వెలసిన, తన నీతి కడియాల పురమందు వెలసిన, గణేశి కడియాలపురమందు వెలసిన, ఈ పూరి బ్రహ్మని వేడుకున్నాము నేను. చారినే వినరా, పరిపూర్ణయ్య చారినే కనరా. నీ నామాంకితం ఏందో ఈ సభ వాళ్ళకు వినజేయము నా స్వామి. యొక్క నామం పరిపూర్ణాచార్యంద్రు. గట్టిగా చెప్పాలి.
నా పేరు యొక్క పరిపూర్ణయాచారి అందరూ. మీ యొక్క నామధేయం పరిపూర్ణయాచారి. నీ నివాసం అనగా నీ ఉండే ఊరి పేరు చెప్పము. బ్రహ్మాండపురం మరి. బ్రహ్మాండపురం. మరి నీకు ఇంత వయసుకు వచ్చినావు, నీకు పెళ్లి అయిందా కాలేదా? పెళ్లి అయితే సంతానం అయిందా కాలేదా? పెళ్లి అయినది, సంతానం కాలేదు. సంతానం కాలేదా? నీ భార్య పేరు ఏమిటి? శ్రీ వీరబ్రహ్మంగారికి. నీ యొక్క ప్రాణేశ్వరుడవు పరిపూర్ణయాచారి దగ్గరికి వెళ్తున్నావా? ఇక్కడ రావాలి. ఎక్కడ ఒక పాట మనోహర హరని నమ్మి ఎన్నో నోములు నోచినాము, ఎన్నో నోములు నోచినాము. ఒక పుత్రుడు కలగదాయే ఏకతో నేనేమి చేతు, నాదా ఏక పుత్రుడు కలగడాయే జోకతో నేనేమి చేతు. వీరబ్రహ్మంగారికి. ఓహో ప్రాణేశ్వర, ఎన్ని నోములు నోమినా కానీ ఏక పుత్రుడు కలగడా కదా. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర చేయరాని వ్రతములు చేసినాము, నోమరాని నోములు నోమని చింతతో దూషించబో, అంతలోను విడులారిని చింతతో బోధించకమ్మా. సంతానం ఉందలేదో భగవంతుని నీడదరియా, భగవంతుని నీడదరియా. సంతానం ఉండలేదో భగవంతుని నీలవమ్మ, సంతానం ఉండలేదో భగవంతుని నీడదు. వీరబ్రహ్మంగారికి కుడమిలో వ్యర్థంబు కాదా, సేవించ మనము అడుగుదాము ప్రాణనాదా, అతడు సేవించ మనము అడుగుదాము ప్రాణనాదా. వీరబ్రహ్మంగారికి. ఓహో భగవంతుని మనము వేడుకున్నాము కదా. అయితే మన కడుపున ఒక కొడుకు బిడ్డో లేని ఈ ప్రపంచ జనులతోని గొడ్డురాలు అని నిందపోయేలక జనుల నిందకు తగ్గిందే ఈ ప్రపంచంలో బ్రతికింది అంటే ప్రయోజనం లేదని అంటున్నదయ్యా. ఇప్పుడు ఎవరన్నీ తిరుగుదాము, ఆ పిఠాలాసిన కృప ఉంటే ఇతలియుండే తెలియదాయే, పిఠాలాసిన కృప మనపై ఉన్నదో తెలియదాయే, పిఠాలాసిన కృప ఉంటే ఇతలియుండే తెలియదాయే, పిఠాలాసిన కృప మనపై ఉన్నదో తెలియదాయే. వీరబ్రహ్మంగారికి. దేవా
నవమాసం అనగా 9 మాసాలు 9 నెలలు నిండినాయి. అప్పుడు ప్రకృతాంబకు నొప్పులు వస్తున్నాయి, పురిటి నొప్పులు. శ్రీ వీరబ్రహ్మం గారికి నేను మిసేతు ఆయేసే